ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనము. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకత్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. హల్లెలూయా. దేవుని కృప మనకు ఎల్లప్పుడూ కూడా తోడై ఉంటుంది. ఆయన కృప లేనిది మనం ఏమీ కూడా చేయలేము. ఇక్కడ వాక్యంలో ఏమనుంది? సమాధానకర్తయగు దేవుడు సాతానును మన కాళ్ళ కింద శీఘ్రంగా చితకత్రొక్కిస్తాడంట. అంటే ఎలాంటి దుష్టుడైనా దేవుని ముందు, దేవుని బిడ్డల ముందు వాటికి అధికారము లేదు. వాడి అధికారం అంతా కూడా మనము బంధించాలి అంటే మన కాళ్ళతో శీఘ్రంగా చితకత్రొక్కిస్తాడంట దేవుడు. అంటే వాడెప్పుడు కూడా మన కాళ్ళ కిందనే ఉంటాడు. ఎప్పుడు వాడి స్థానము మన కాళ్ళ కిందనే. మన తల పైకి ఎప్పుడు కూడా సాతానికి అథారిటీ లేదు. సాతానికి మనము భయపడద్దు. మన పితరులైన అబ్రహాము, నోవా యొక్క విశ్వాసమును చూస్తే వారు ఏ విషయంలో జడియలేదు, భయపడలేదు. ప్రతిదీ అసత్యముతో పోల్చేశారు. దేవుని వాక్యాన్ని సత్యంగా పెట్టి ఆ అసత్యానికి ఈ సత్యాన్ని జతపరిచినప్పుడు సత్యము దాన్ని ఫైట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకే 2 అంచెలు గల ఖడ్గం అంటాడు దేవుడు. 2 edged sword అంటే ఆ శక్తులన్నిటిని కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప కృపను బట్టి సాతానుని ఎప్పుడు కూడా మనము మన కాళ్ళ కింద శీఘ్రముగా తొక్కుతానే ఉండాలి. వాడికి మనం ఎప్పుడు కూడా అధికారం ఇవ్వకూడదు. మే ది లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.